భారతదేశంలో ఈ రిజర్వేషన్లకి సంబంధించినటువంటి వ్యవహారం అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్లను పెంచుతూ ఉంటాయి. కానీ రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలి అనేది న్యాయస్థానాలు చెప్పేటువంటి అంశం. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, సుప్రీంకోర్టు ఈరోజు రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదెందుకు అంటే, మహారాష్ట్రలో 2016-17 తర్వాత ఈ రోజు వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగల. ఎందుకని అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఇక్కడ ఏది తేల్లా. ఎందుకంటే సుప్రీం ధర్మాసనం చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా 3 సూత్రాలను అనుసరించి రిజర్వేషన్లు అమలు పరచాలి. ఒకటేంటంటే, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది క్లియర్ కట్గా మీ దగ్గర లెక్కలు ఉండాలి. ఎస్సీ ఎంతమంది ఉన్నారు, ఎస్టీ ఎంతమంది ఉన్నారు, ఓబీసీ ఎంతమంది ఉన్నారు. అలాగే రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన అమలు చేయాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అనే దానికి ఒక కమిటీ ఉండాలి, వాళ్ళు సిఫార్సు చేయాలి. అలాగే ఇచ్చేటువంటి టోటల్ రిజర్వేషన్స్ కూడా 50% మించకూడదు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 55%, 60% అవసరమైతే వినేవాళ్ళు ఉండాలి, కానీ 100% కూడా రిజర్వేషన్లు ఇస్తారు. ఎందుకు? వాళ్ళ ఓట్ల కోసం, ఓటు బ్యాంకు కోసం. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అది జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి తుది తీర్పు రాలేదు. సో ఇంకా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రాథమిక సూత్రాలను అనుసరించి రిజర్వేషన్లు అమలు చేయాలి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం చేయకూడదని. ఇది ఎలా తయారైంది అంటే, రిజర్వేషన్ వ్యవస్థ అనేది రైల్ కంపార్ట్మెంట్లా తయారైందని. ఒకసారి స్లీపర్ బెర్త్ రిజర్వేషన్ చేసుకుని లోపలికి ఎక్కిన తర్వాత మామూలు ఎవరిని కూడా ఇంకొకరు లోపలికి రానివ్వకుండా బయటికి గెంటేటువంటి ప్రయత్నం లోపల ఉన్నవాళ్ళు చేస్తున్నారని, సో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ రిజర్వేషన్ల మీద ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయనేది తెలియాల్సి ఉంది. జనరల్గా ఏంటంటే, రిజర్వేషన్ అనేది ఒకప్పుడు కుల మత ప్రాతిపదికన ఇచ్చారు, అది అయిపోయింది. సో ఈరోజు కులానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అక్కడక్కడ ఉండొచ్చు. మత ఛాందసవాదులు, కులపిచ్చి ఉన్నవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేరని అయితే నేను అనను. కానీ ఓవరాల్గా రిజర్వేషన్ అనేది ఎలా అమలు చేయాలి అంటే, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్, సో అది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఏం ఓసీల్లో నిరుపేదలు లేరా, బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీల్లో కోటీశ్వరులు లేరా, ఉన్నారు కదా. మరి వీళ్ళందరికీ ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయటం? పక్కన పెట్టండి. ఎవరైతే డబ్బు లేనటువంటి వాళ్ళు ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో, వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయండి. ఎకనామిక్గా ఎవరు వీక్గా ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి. సో ఆ ప్రాతిపదికన కదా నడవాల్సింది. ఇవి చేస్తే ఓట్లు పడవు. సో అందుకనే పొలిటీషియన్స్ ఇవి చెయ్యరు. సో ఇలాంటివి చెబితే మనల్ని పిచ్చోళ్ళు అంటారు. సో ఓవరాల్గా ఏదైనా కావచ్చు, ఇది నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.